దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఆవిడ. అన్నిటికంటే ముఖ్యంగా నాకు మంచి మిత్రుడైనటువంటి సుబలాక సుధాకర్ గారి సతీమణి గారు ఆవిడ. ఆ కుటుంబం అందరూ కూడా చాలా ఆత్మీయులు నాకు. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారిని ఆ కరోనా అంటే నాకు చాలా చాలా కోపం అండి. మన బాలు గారు అంటే ఒక అద్భుతమైన గాయకుడిని, అంత గొప్ప మిత్రుడిని పట్టుకుపోయింది ఆ కరోనా. చాలా చాలా బాధ, ఎంత బాధ అనిపించిందంటే కొంతమంది బతికొండంగానే చచ్చిపోయినట్లు లెక్క, మరికొంతమంది చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటారు. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం లేరు, మన మధ్యలో లేరు అని అనుకోకర్లే. ఏ రోజున టీవీ పెట్టినా, ఏ రోజున రేడియో పెట్టినా, ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా బాలు గారి పాటలు లేకుండా ఎక్కడా ఉండవు. ముఖ్యంగా ఈటీవీలో వాళ్ళ బాలు గారి అబ్బాయితో బాలు గారు చేసిన కార్యక్రమాన్ని, వాడతా తీయక కార్యక్రమాన్ని వాళ్ళ అబ్బాయిగా కూడా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇవాళ శైలజ గారికి నాకు చాలా ఆప్తమిత్రుడైనటువంటి చక్రవర్తి గారి జీవన సాఫల్య పురస్కారం ఇవ్వటం మరీ మరీ సంతోషం. చక్రవర్తి గారితో మా అనుబంధం చాలా ఎక్కువ. మేము నిర్మించిన చిత్రాలకు అన్నిటికీ కూడా చక్రవర్తి గారి మ్యూజిక్ చేశారు. ఒక గొప్ప వ్యక్తి, మంచి స్నేహితుడు ఆయన. వారి పేరు మీద ఇవాళ శైలజ గారికి అవార్డు ఇవ్వటం, అది అమీన్ పాషా గారు చక్కగా చేసి ఈ కార్యక్రమాన్ని అందంగా చేసినందుకు వారికి కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ, మరి మా స్నేహితుడి భార్య గారికి శుభాశీస్సులు అందజేస్తాను. ఔచితీకర్తంగా అర్థం గారు చాలా సౌజన్యమూర్తి, వివాదరహితులు. ఆయన ఆశీర్వాదం అక్షరత్వ, వరేణ్యత్వ, ధూత సంసార బంధన. ఉత్తముడి ద్వారా ఏదైనా ఒక ప్రశంస వస్తే అది ఎక్స్ట్రా ఆక్సిజన్. అలాంటి ఎక్స్ట్రా ఆక్సిజన్ సంపాదించినటువంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్య శ్రీనివాసంతో మనకు తగిన సంస్కారానికి స్పందించవలసిన కోరుతూ 5 భాషల్లో 10,000 పాటలు ఒకసారి చెప్పండి. వాళ్ళ సరసన పిల్లకి భోగి పండు పోస్తారు కదా సంక్రాంతి అప్పుడు, అలా ఇవాళ నాకు అంత ఆనందంగా ఉంది. ముఖ్యమైన ఆనందం ఏంటంటే చక్రవర్తి గారి జీవన సాఫల్య పురస్కారం నాకు దక్కడం. ఎందుకంటే మొట్టమొదట పాట భిక్ష సినిమాలో పాట అని పెట్టింది వారు. ఆ చెయ్యి అద్భుతమైన చెయ్యి. ఎంతమంది ఆయన ద్వారా ఇవాళ విస్తృతంగా ఈ సినిమా పరిశ్రమలో ఉన్నారో లెక్కే లేదు. అంతమంది ఉన్నారు, అంత సౌమ్యులు, ఎవరూ నమ్మరు. ఇప్పుడు అంటారు ఒక రోజు నేను 2 పాటలు చేశాను, ఒక రోజుకి ఇన్ని పాటలు చేశాను. 3 షిఫ్ట్లు చేసేవారు ఆయన. 3 స్టూడియోల్లో ఒకే రోజు రికార్డింగ్లు అన్ని చేస్తూ తిరుగుతూనే ఉండేవారు అనమాట. అంత బిజియెస్ట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ని మనం చూస్తున్నాం. నిజంగా అంత సౌమ్యంగానే ఉంటారు, కోపం కూడా రాదు, చాలా సౌమ్యంగా ఉంటారు. అలాంటి మాకు ఒక రకంగా చెప్పాలంటే పెద్దన్నయ్య. ఆయన పెద్దన్నయ్య అని పిలుస్తాం, అన్నయ్య అని పిలుస్తాం అనమాట. ఇందాక మాధవపెద్ది గారు అన్నారు సెప్టెంబర్లో వారి పుట్టినరోజు వస్తుంది, నా పుట్టినరోజు కూడా అప్పుడే అని. ఆ పుట్టినరోజు సందర్భంగా వారు ఎప్పుడు కూడా మా ముగ్గురికి, నాకు, సుశీలమ్మ గారికి, జానకి గారికి ఇందాక ఇచ్చినట్టే చీర, సార, పండ్లు అన్నీ ఇచ్చి ఆశీర్వదించేవారు. వాళ్ళ ఆశీస్సులు పొందేవారు. ఆయన అవార్డు నేను తీసుకోవడం అనేది నా నిజంగా ఇవాళ నా తల్లిదండ్రులు, నా గురువులు నన్ను ఆశీర్వదించడం వల్ల ఇది జరిగిందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఒకళ్ళేమో 7,000 అన్నారు, ఒకళ్ళు 10,000 అన్నారు. డబ్బింగ్ సినిమాలు అన్నిటితో కలిపితే 10,000 పాటలు. అలాగే మా మూర్తి గారు, మాధవపెద్ది సురేష్ గారు నన్ను ఇంత పిల్లప్పటి నుంచి చూశారు. నేను వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ, పాటలు నేర్చుకుంటూ, పాడుతూ, ఫస్ట్ రికార్డింగ్ కూడా వాయించారు ఆయన. వారి చేతిని వాళ్ళందరూ ఇక్కడ ఉండగా ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషం. దైవజ్ఞ శర్మ గారు, వారి ఆశీర్వచనం చాలా మంచిది. శ్రీనివాస్ గారు, చిమటా శ్రీనివాస్ గారు, గరికపాటి వారు, ఇంత మంచి ఆశీస్సులు దొరకటం ఆరోగ్యప్రదం. నాకు నిజంగా చెప్పాలంటే పెద్దల ఆశీస్సులు. ఎల్ఐసి తరఫున రీజనల్ మేనేజర్ రామయ్య గారు, వారందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపించడం. ముఖ్యంగా అమీన్ పాషా గారు పాటలు ఎంత చాలా బాగుంది.
అసలు ఎప్పుడు ఎక్కడా మనం విననటువంటి పాటలు తీసుకొచ్చి ఆయన ఇవాళ మనకు ప్రజెంట్ చేశారు. చాలా చక్కటి విషయం నిజంగా. వారికి ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. రచయిత సన్మాన పత్రం రాసిన మౌనశ్రీ మల్లిక్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే అంత ఆలస్యమైన మీరందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. మీకందరికీ, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇది నేను సంపాదించుకున్నది ఏమీ లేదండి. నా తల్లిదండ్రులు, నా గురువులు నాకు పెట్టిన భిక్ష. నమస్కారం. చక్రవర్తి శ్రావ్యమైన పాటలకు, సుసంపన్నమైన పాటలకు, సమాజాన్ని మేలుకొల్పే పాటలకు చిరునామా చక్రవర్తి గారి కీర్తిశేషం. అలాంటి ప్రతిభామూర్తి, అలాంటి ప్రతిభా సంపత్తి గల చక్రవర్తి ఇప్పుడే మురళీమోహన్ గారు చెప్పారు. చాలా సౌజన్యమూర్తి. ఒక్కసారి నేను కలిసాను మురళీమోహన్ గారు మద్రాసులో. ఇంత సౌజన్యం, అలాంటి పేర్లు జీవన సాఫల్య పురస్కారం పొందినటువంటి శైలజ గారిని అభినందిస్తూ ఇంత విలక్షణ కార్యక్రమానికి, యజ్ఞతుల్య కార్యక్రమానికి మూలపోతున్నటువంటి అమీన్ పాషా గారు కూడా ఒక్క మాట. అమీన్ పాషా గారు. నేను సినిమాల్లోకి రాకముందు విజయవాడలో ఉండేటప్పుడు వ్యాపారం చేసుకుంటూ నాటకాలు వేస్తుండేవాడు. అప్పుడు బాదాపతి సురేష్ గారు, వాళ్ళ అన్నయ్య రమేష్, వాళ్ళిద్దరూ కూడా మాకు ఎంతో ఆత్మీయంగా రిహార్సల్ దగ్గర నుంచి నాటకం వేసే రోజున పాట కానీ సంగీతం కానీ అక్కడే మాకు సమకూర్చేవారు. మళ్ళీ ఈ రోజు ఇక్కడ ఇట్లా తీసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. గుడ్ లక్ మా గాడ్ బ్లెస్. ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడాను నేను, ఎందుకంటే మాటలు ఏం రావటం లేదు సంతోషంతో. ఇప్పుడు బాలుగారి గురించి మాట్లాడమంటే, శైలజ గారి గురించి మాట్లాడమంటే నేను ఒక 2-3 గంటలు కూడా మాట్లాడగలను నేను. ఎందుకంటే అంత ఉంటుంది నా మనసులో. బాలుగారు తప్ప మొదటి స్థానం బాలుగారిది. బాలుగారు నా మనసులో ఉంటారు ఇప్పుడు. చిన్నప్పటి నుంచి, ఇప్పటి నుంచి కాదు, అది ఏంటో నాకు కూడా తెలియదు, అభిమానం ఏంటని నాకు తెలియదు. ఆ వాయిస్ అంటే అది విన్నప్పుడు నాలో ఒక రకమైనటువంటి ఒక ఉత్తేజం, ఒక స్ఫూర్తి ఉంటుంది అన్నమాట. నాకు తెలిసి ప్రపంచంలో అంటే నా అభిప్రాయం, అది వేరే వాళ్ళ అభిప్రాయం ఏది వేరే ఉండొచ్చు, ఆ గ్రాస్పింగ్ పవర్ కానివ్వండి, ఆ గొంతులో ఉండేటటువంటి మాధుర్యం కానివ్వండి, ఆ భాషను పలికించే మాండలికం కానివ్వండి, వేరే ఏ గాయకుడి గొంతులో పలకదేమనేది నా అభిప్రాయం. అది మొహమ్మద్ రఫీ గారి పాటలు ఎక్కువగా బాలుగారు ఎక్కువగా అప్రిషియేట్ చేస్తారు. కొన్ని పాటలు అదే పాట మొహమ్మద్ రఫీ గారు పాడిన పాట మళ్ళీ బాలుగారు పాడినప్పుడు బాలుగారు పాడితేనే బాగుంది అనిపిస్తుంది అన్నమాట. కొన్ని పాటలు అంటే ఒకళ్ళనొకళ్ళు కంపారిజన్ కాదు అది, అంటే ఆ గొంతులో ఉన్నటువంటి గొప్పదనం, వారు పలికించేటటువంటి మాధుర్యం, ఇంకోటి గొప్ప వ్యక్తిత్వం బాలుగారు. ఎంత సంస్కారవంతులంటే ఏ చిన్న వ్యక్తినైనా కానీ సార్ మీరు అని పలకరించడం నేను ఎన్నోసార్లు చూశాను. నేను ఒకసారి నేను నా సొంత విషయం చెప్తున్నాను అనుకోదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఒకసారి నేను అడిగాను సార్ అని బాలుగారిని, సార్ ఒకసారి మీరు విని ఏమన్నా నేను పాడగలనేమో ఏదైనా సజెషన్స్ ఇవ్వండి సార్ అన్నాను నేను. అంటే రేపు రాండి, నాకు ఈరోజు ఫంక్షన్ ఉందని చెప్పారు. అంటే నేను నెక్స్ట్ డే వెళ్తే, అంత పెద్ద మనిషి మనకు టైం ఇస్తారా, 10 గంటలకు రమ్మన్నారు నన్ను. నేను అనుమానంతోనే వెళ్ళాను, వాళ్ళు రారనే అనుకున్నాను నేను, గుర్తుంటుందా అని. కానీ 9:55 ఆయన కారు వచ్చింది. వచ్చి రావడంతోనే రూమ్లోని పిలిచి 1 గంట పాటు విన్నారండి. ఇది పెద్ద ఇది నిజంగా నేను జీవితంలో మర్చిపోలేనటువంటి గొప్ప అనుభూతి అన్నమాట. 3 పాటలు నేను పాడిన విని కొన్ని సజెషన్స్ ఇచ్చారన్నమాట. అది అంత పెద్ద గొప్ప మనిషి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, అది ఆయన సంస్కారం. అది ఈరోజు 2-3 పాటలు పాడితేనే పెద్ద మనం అచీవ్మెంట్ అనేటటువంటి ఉద్దేశం ఉంటుంది. కానీ కొన్ని వేల పాటలు ప్రపంచవ్యాప్తంగా అంత గొప్ప పేరున్నటువంటి వ్యక్తి, ఏమీ తెలియనటువంటి ఒక వ్యక్తికి అంత టైం ఇచ్చి వినటం అనేటటువంటిది ఎంత గొప్ప విషయం. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, నేను చిన్నప్పటి నుంచి బాలుగారు అంటే నాకు అభిమానం. నేను బాలుగారితో కూడా చెప్పాను, నేను సరే తల్లిదండ్రులు మనం ప్రేమిస్తాం, వాళ్ళు గొప్పవాళ్ళు, కానీ
నా మొదటి స్థానం బాలుగారిది. మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రతి క్షణం ప్రతి నిమిషం నా గుండెలో ఉండేది బాలుగారు. బాలుగారు 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 బాలు లాంటి వ్యక్తి మళ్ళీ రారు, మన దురదృష్టం. అలాంటి గాయకుడు మళ్ళీ ఈ ప్రపంచంలో పుడతాడనుకోవటం అది మన అత్యాశ. చెప్పాలి ముందు మన జనరేషన్లో అలాంటి గాయకుని మనం అయితే ఖచ్చితంగా చూడలేం. ఇంకా మూర్ధన్య గాయకుడు తీసుకెళ్ళింది కాలాన్ని కలయితామని, కాలం ప్రభావవంతమైంది. వారి గురించి ఒక మాట చెప్పిన తర్వాత సభకు ససి చెప్తా. ఇదే వేదికలో పెద్దలు మురళీ మరుగున్నోళ్ళు నేను ఆయన మాట్లాడుతూ బాలు దశకంఠుడు, ద్వాదశకంఠుడు అన్న పులకించిపోయాడు. నా కాళ్ళు ముక్కాడు. మీరు వయసులో అనుభవంలో కీర్తులు పెద్దవారంటే మీలో ప్రవహించే సరస్వతికి నా దండమన్నాడు. అది ఆయన సంస్కారం. నాకు దండం పెట్టడం కానీ ఈ సభలో నా వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన ఆవశ్యకత లేదు. అలాంటి మహానుభావుని స్మరించి ఆ మహానుభావుని రూపంలో ఉంటే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శిలను అభినందిస్తూ ఆశీర్దిస్తూ 1 బాలు 2 బాలు 3 బాలు 10 బాలు. నమస్కారం. ముఖ్యంగా నేను మర్చిపోయాను, ఇది సమంజసం కాదు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నాకు చేయూతనిచ్చినటువంటి ఎల్ఐసి వారికి ముఖ్యంగా నేను ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలో తెలియటం లేదు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలకు ముందుకొచ్చి నేను ఇప్పటికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా మంచి మంచి మేము కార్యక్రమాలు చేయాలనేటటువంటి ఉద్దేశం ఉంది. బాలుగారి ఎపిసోడ్ చేయాలంటే వందలు చేయొచ్చు. మరి అదేవిధంగా నాకు సహకారాన్ని అందించినటువంటి మిత్రులందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా పిలవటంతోనే ఈరోజు ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయాయి, 3 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అదేంటో మరి అయినా కానీ శైలజ గారు రిస్క్ తీసుకొని వచ్చారన్నమాట రావాలని చెప్పేసి. మరి వారికి కూడా నేను ఈ సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పిలవటంతోనే వచ్చేసినటువంటి పెద్దలు మురళీమోహన్ గారికి, అదేవిధంగా చెమటా శ్రీనివాస్, గరికపాటి వెంకట్ గారికి, మౌనశ్రీ మల్లిక్ గారికి, దేవజ్ఞ శర్మ గారికి, ముఖ్యంగా మా ఫ్యామిలీ, వారి ఫ్యామిలీలో ఒక మెంబర్గా నన్ను ఒక స్థానం ఇచ్చినటువంటి గురుగారు మా మాధవపెద్ది సురేష్ గారికి, అదేవిధంగా రీజనల్ మేనేజర్ రామయ్య గారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. KPHP సీనియర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మీతో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు ఒక్కసారి ఎల్ఐసి యాజమాన్య బృందం వారు చాలు వాడు కొంచెం గిట్టి పట్టుకోండి మేడం, మోహన్ కవర్ అవుతుంది. ఓకే, సూపర్, రెడీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.